హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. ఆయన స్టోరీస్ అన్నిటికీ కూడా కాపీరైట్స్ వర్తిస్తాయి. దయచేసి ఆయన పర్మిషన్ లేకుండా ఆయన స్టోరీస్ ఏవి కూడా వేరే ఏ ఛానల్లో కానీ మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కానీ అప్లోడ్ చేయడానికి వీల్లేదు. అలా చేసిన వాళ్ళ మీద లీగల్గా యాక్షన్ తీసుకోబడుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఆయన స్టోరీస్ని వింటున్న వాళ్ళు కానీ చదువుతున్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఆయన స్టోరీస్ మీరు ఎక్కడైనా విన్నట్లయితే దయచేసి నాకు ఇమ్మీడియట్గా మెసేజ్ చేయండి. నేను డెఫినెట్గా రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను. ఆయన దానికి తగినట్టుగా లీగల్గా ప్రొసీడ్ అవుతారు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జునామృతం 86వ భాగం. 4 రోజులు 4 క్షణాల్లో గడిచిపోయి ఆస్ట్రేలియా వెళ్లాల్సిన రోజు రానే వచ్చింది. అమ్ము, అన్నీ సర్దుకున్నావా? డల్గా అన్నీ పెట్టేశాను. ఏంటి అలా ఉన్నావు? ఏం లేదు నిక్కి, నేనెప్పుడు నాకు తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళింది లేదు. అలాంటిది ఇంత దూరం ఒక్కదాన్నే అంటే? ఒక్కదానివే ఏంటే, నీతో పాటు మీ సార్ కూడా వస్తున్నారు. అలాగే మీ బావ కూడా నీతోనే ఉంటాడు. బావా ఉన్నవాడు ఒకడే నన్ను పట్టించుకుంటాడా? నాకసలు ఎయిర్పోర్ట్లో ఏం మాట్లాడాలో కూడా తెలీదు. ఏం కాదు, మీ సార్ పక్కనే కూర్చో సరిపోతుంది. అన్నిటికీ భయపడితే అలానే ఉంటుంది. ఓకేనా, పద వెళ్దాం అంటూ డోర్ వేసి స్కూటీ స్టార్ట్ చేయగానే అంజలి నుండి ఫోన్ వస్తుంది. హలో అంజు అంటూ డల్గా చెప్పగానే, అమలు నువ్వేం కంగారు పడకు, ఎయిర్పోర్ట్కి నేను కూడా వస్తున్నాను, త్వరగా వచ్చేయండి. సరేనని ఫోన్ పెట్టేసింది అమృత. ఎయిర్పోర్ట్లో, అర్జున్ ఎలాగైనా ఈ ప్రాజెక్ట్ మనకే రావాలి, ఓకేనా? డోంట్ వరీరా, ఆ ప్రాజెక్ట్ మందే అంటూ ఎయిర్పోర్ట్ ఒకవైపు నుండి మాట్లాడుతుంటే మరోవైపు అంజలి అమ్ములు, ఏం కాదు భయపడకు, నా కోసం తెచ్చే గిఫ్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను, సరేనా? నవ్వి సరేనంది అమృత. ఇంతలో అనౌన్స్మెంట్ వినిపించడంతో, ఓకేరా నేను వెళ్తాను. అవును, నేహ ఇంకా రాలేదేంటి? ఏమో లేట్ అయినట్టుంది. అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు, ఇంకా రాకపోవడం ఏంటి అనుకుంటూనే కాల్ చేశాడు. డ్రైవర్ త్వరగా వెళ్ళు, టైం అవుతుంది. అసలు నన్ను ఈ రూట్లో ఎవరు తీసుకురమ్మన్నారు? చూసావా ఇక్కడ ఎంత ట్రాఫిక్ ఉందో? ఓ గాడ్, ఫ్లైట్ టైం అయిపోతుంది అంటూ కంగారు పడుతుంది నేహ. నో ప్రాబ్లం మేడం, ఎలాగైనా ఫ్లైట్ అందుతుందిలేండి. నీ మొహం అందుతుంది, టైం చూసావా ఎంత అయిందో? ఇంతలో అర్జున్ నుండి కాల్ రావడంతో, హలో అర్జున్. నేహా వేర్ ఆర్ యూ? ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు. ఓ గాడ్ అర్జున్, నేను ట్రాఫిక్లో ఇరుక్కున్నాను, బోర్డింగ్ పాస్ తీసుకో, వచ్చేస్తున్నా. ఓకే కమ్ ఫాస్ట్ అని చెప్పి ఫోన్ పెట్టేసి, ఓకేరా బాయ్, సీ యూ ఆఫ్టర్ 15 days అని చెప్పి అంజు అని పిలవడంతో, అన్నయ్య పిలుస్తున్నాడు, ఇప్పుడే వస్తానుండు అంటూ అర్జున్ దగ్గరికి వచ్చింది అంజలి. నాకు టైం అయిందిరా, బయలుదేరుతాను. హెల్త్ జాగ్రత్త, మెడిసిన్స్ కరెక్ట్గా వేసుకో. నీకేదైనా ఇబ్బంది అనిపిస్తే అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్పు, ఓకేనా అంటూ చెంప మీద తడుపుతూ చెప్తుంటే అర్జున్ అరచేతుల మీద ముద్దు పెట్టి, అక్కడి నుండి నాకేం తెస్తావన్నయ్యా? నవ్వుతూ, ఏం కావాలి? నిక్కీతో మాట్లాడుతున్న అమృతని చూసి, విడిగా వెళ్తున్న మీరిద్దరూ జంటగా రావాలి, అదొక్కటే. నేను అడిగింది నీకోసం ఏం కావాలి అని. నేను అడిగింది కూడా నా కోసమే. మీ ఇద్దరూ కలిసిపోతే కడుపు మీద చెయ్యి పెట్టుకుని, ఇదిగో ఇక్కడున్న నీ మేనల్లుడికి త్వరలో పెళ్ళాం వచ్చేస్తుంది. తల మీద చిన్నగా కొట్టి, చాలా దూరం వెళ్ళిపోయావు, అక్కడితో ఆగు అని అన్ని జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోతుంటే, అన్నయ్య అంటూ చేయి పట్టుకుంది అంజలి. ఏంటమ్మా? అమ్ములు జాగ్రత్త అన్నయ్య, అదొక్కటే వెళ్తున్నా నువ్వు కూడా వెళ్తున్నావన్న ధైర్యంతో అమ్మ నాన్న నేను కూడా రాలేదు. అక్కడున్నన్ని రోజులు దాని మీద కోపం పక్కన పెట్టేసేయ్ ప్లీజ్. మీ అందరినీ ఏం చేసింది అది? రామనామంలాగా అమ్ములు జపం చేస్తున్నారు. ఏమో సార్, కొద్ది రోజులకు తమరు కూడా అదే జపం చేస్తారేమో అని వెటకారంగా అన్నాడు ఆనంద్. నువ్వు మొయ్, నువ్వు నా చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకోకపోతే ఆ ఎఫెక్ట్ నీ చెల్లిగాని చెల్లి మీద పడుతుంది, గుర్తుపెట్టుకో అని చెప్పి ఇద్దరికీ బాయ్ చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు అర్జున్. అమలు, అనౌన్స్మెంట్ వచ్చేసింది, లోపలికెళ్ళు అని నిక్కీ అంటే, హరీష్ సార్ ఇంకా రాలేదు నిక్కీ. వస్తారులేవే, ముందు నువ్వు వెళ్ళు. అవునమ్ము, అర్జున్ వెళ్ళాడుగా, భయమేం లేదు, వెళ్ళమ్మా. వద్దులే అన్నయ్య, లోపలికి వెళ్ళాలంటేనే భయంగా ఉంది, ఓ 10 నిమిషాలు చూసి వెళ్తాలే, ఈలోపు హరీష్ గారు వచ్చేస్తారేమో అంటూ హరీష్ కోసం వెయిట్ చేస్తుంటే, వాట్ నాన్సెన్స్, నీకేమైనా బుద్ధుందా? టికెట్స్ బుక్ చేయమంటే ఇద్దరికీ కలిపి చేయాలి కానీ తనకి ఈరోజు రేపు నాకు చేస్తావా? నిజంగానే నీకు పిచ్చెక్కింది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నేను ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతున్నాను, వెళ్లేలోగా నా టికెట్ కన్ఫర్మ్ అవ్వకపోతే నా చేతిలో చస్తావు, జాగ్రత్త అని చెప్పి మేనేజర్ని తిడుతూ ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాడు హరీష్. అమలు, లేట్ అవుతుందే, త్వరగా వెళ్ళు. అది కాదంజలి, హరీష్ గారు ఇంకా రాలేదు అంటుంటేనే భయంతో తనకి చెమటలు పట్టేస్తున్నాయి.
ఇంతలో హరీష్ నుండి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి, హలో సార్, టైం అవుతుంది. అమ్ము, లిజన్ టు మై వర్డ్స్ అంటూ జరిగింది చెప్పగానే, అయ్యో ఇప్పుడు ఎలా సార్? నో ప్రాబ్లం, నేను వచ్చేస్తాను. మరి టికెట్? కన్ఫర్మ్ అవుతుందిలే, కంగారు పడకు. ఈలోపు నువ్వు లోపలికెళ్ళు. సరేనని ఫోన్ పెట్టేసింది అమృత. ఏమైందమ్మో? జరిగింది చెప్పగానే, మరేం పర్లేదు, టికెట్ కన్ఫర్మ్ అవుతుందిలే, నువ్వెళ్ళు, హ్యాపీ జర్నీ అనడంతో నవ్వుతూ వాళ్ళకి టాటా చెప్పి చెకింగ్ దగ్గర టికెట్ చూపించి లైఫ్లో ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్లోకి అడుగుపెట్టింది అమృత. అచ్చం సినిమాల్లో చూపించినట్టు ఉండడంతో కళ్ళు పెద్దవి చేసుకుని రౌండ్గా తిరుగుతూ ఎయిర్పోర్ట్ అంతా చూస్తూ, ఎంత బాగుందో, చాలా పెద్దది అనుకుంటూ వెళ్ళి ఖాళీగా ఉన్న ఒక చైర్లో కూర్చుని చుట్టూ ఉన్న రకరకాల మనుషుల్ని చూస్తుంటే తనకి మరోపక్క ఏదో బుక్ పట్టుకుని కూర్చున్నాడు అర్జున్. అర్జున్ని చూసి మొహం తిప్పుకొని, అవును, హరీష్ గారు ఏదో బోర్డింగ్ పాస్ అన్నారు, అది ఎలా తీసుకోవాలి అనుకుంటూ చూస్తుంటే ఎంట్రన్స్ దగ్గర వస్తున్న అందరూ క్యూలో నిలబడి ఏదో కౌంటర్ దగ్గరికి వెళ్తున్నారు. నేను కూడా ఇక్కడికే వెళ్ళాలా? దేవుడా, ఇప్పుడు ఏం చెయ్యాలి? వీళ్ళకేమో తెలుగు రాదు, నాకేమో ఇంగ్లీష్ రాదు, అయ్యయ్యో ఇప్పుడెలా అనుకుంటూ, అవును, వీడేంటి సైలెంట్గా కూర్చున్నాడు, నేను వీడు ఒకే ఫ్లైట్ కదా, వీడు కూర్చున్నాడంటే నేను కూడా కూర్చోవచ్చు అనుకుంటుండగానే అర్జున్ లేచి తన లగేజ్ తీసుకుని మరో కౌంటర్ దగ్గరికి వెళ్తుంటే, వీడేంటి వెళ్ళిపోతున్నాడు, హరీష్ గారేమో ఇంకా రాలేదు, ఇప్పుడు ఏం చేయాలి? ఐడియా, వీడి వెనకే వెళ్తే సరిపోతుంది అనుకుంటూ బరువుగా ఉన్న బ్యాగ్ని భుజానికి మోస్తూ మరో చేత్తో ట్రాలీ బ్యాగ్ని కష్టంగా లాక్కొస్తూ ఫాస్ట్గా వెళ్తున్న అర్జున్ వెనక పరుగులు పెడుతున్నట్టే వెళ్తుంది. వీడెందుకు ఇంత ఫాస్ట్గా వెళ్తున్నాడు, స్లోగా వెళ్ళొచ్చు కదా అనుకుంటూనే పరిగెడుతుంటే అర్జున్ లగేజ్ ఒక సైడ్ పెట్టి టికెట్ తీసుకుని వెళ్ళడం చూసి తను కూడా లగేజ్ అక్కడే పెట్టి వెనక నిలబడింది. ఒక ఫామ్ మీద ఏదో ఫిల్ చేస్తుంటే గుడ్లప్పగించి మరీ ఒక్కో అక్షరం చూస్తుంది. అది గమనించిన అర్జున్ రాయడం ఆపి వెనక్కి తిరిగి వాట్ అని గట్టిగా అరిచాడు. అమ్మో అని ఉలిక్కిపడి ఫేక్ స్మైల్ ఇస్తుంటే, నీ క్లోజప్ స్మైల్ ఎవరికీ అవసరం లేదు, ఎందుకు నా వెనకే వస్తున్నావు అంటే, అర్జున్ నేను కూడా ఆస్ట్రేలియా వస్తున్నా కదా, ఇలాంటివన్నీ నాకేం తెలుసు కదా, ఏం చేయాలో తెలియక నీ వెనక తిరుగుతున్నా, ఇవన్నీ నాకు కూడా చేసి పెట్టరా ప్లీజ్. ఏ నీ సాయిబాబా రాలేదా? పాపం ఆయన వస్తూ ఉన్నారు, నిన్నిక్కడ ఏదో చేయమన్నారు, కంగారులో అదేంటో కూడా మర్చిపోయా. ప్లీజ్ అర్జున్, ఈ ఒక్కసారికి ఏం చేయాలో మొత్తం నువ్వే చేయరా, కావాలంటే తిరిగి వచ్చాక నేను నీకు పన్నీర్ చేసి పెడతాను. అబ్బా, నీ ముష్టి పన్నీర్ నాకు అక్కర్లేదులే, పోనీ ఫ్రీగా అయినా హెల్ప్ చేయరా ప్లీజ్ అంటుంటే నవ్వొస్తున్న ఆపుకొని గంభీరంగా అన్నాడు. అమ్మయ్యా అనుకుంది. తను చేయాల్సినవి చేసి, ఇదిగో ఇదంతా ఫిల్ చేయి. నేనా? నాకు రాకే కదా నిన్ను అడిగింది. నేను చెప్తాను చెయ్యవే అంటూ తనకే పెన్నిచ్చి ఎక్కడ ఏం రాయాలో చెప్తూ మొత్తం ఫిల్ చేయిస్తుంటే, హలో హజరీష్ సార్, ఐఎమ్ రియల్లీ సారీ సార్, టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదు. యూ ఇడియట్ అని 4 తిట్టి అమృతకి ఫోన్ చేశాడు. ఫామ్ ఫిల్ చేస్తున్న అమృత పక్కన పెట్టిన ఫోన్ వైబ్రేట్ ఉండడం చూసి అర్జున్ తను చూడకుండా మొబైల్ తీసుకుని ఆన్ చేసి చెవి దగ్గర పెట్టుకోగానే, హలో అమ్ము, నా టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదు, టుమారో ఇద్దరం కలిసే బయలుదేరదాం అంటుంటే కన్నింగా నవ్వుకొని కాల్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేశాడు. తన లగేజ్ పక్కన ఉన్న లగేజ్ని ఒక్కతోపు తోయగానే అమృత బ్యాగ్స్ 2 ఎక్కడో పడిపోయాయి. రే, ఎందుకురా నా లగేజ్ తోసేశావు? ఈ లగేజ్ ఎవరిది? నాదే. నీ ముష్టి బ్యాగులన్నీ ఇక్కడెందుకు పెట్టావు? నువ్వు పక్కనే ఉంటావు కదా అని పెట్టాను. చిరాగ్గా చూసి తన లగేజ్ తీసుకుని వెళ్ళిపోతుంటే, ఎదవా, ఆడపిల్ల ఇంత బరువు మొయ్యలేదని కూడా లేదు అనుకుంటూ కింద పడ్డ లగేజ్ ఎత్తుకొని లాక్కెళ్తూ తన వెనకే వెళ్ళింది. అర్జున్ చెక్ ఇన్ బ్యాగేజ్ దగ్గర లగేజ్ హ్యాండ్ ఓవర్ చేయడం చూసి తను కూడా మరోపక్క లగేజ్ ఇవ్వగానే, ఏయ్ అటు కాదు, ఇటువైపు వెళ్ళు. ఆహా, ఇక్కడ ఖాళీగా ఉంది, ఇక్కడే ఇస్తాను, అక్కడ చాలామంది ఉన్నారు. అప్పుడు నువ్వు వెళ్ళేది ఆస్ట్రేలియా కాదే, దుబాయ్కి అనగానే, అమ్మో అనుకుని మరోవైపు క్యూలో నిలబడి అర్జున్ ఎలా చేస్తే అలానే చేయడంతో వాళ్ళు లగేజ్ తీసుకుంటుంటే, అయ్యో ఇవి నావి అంటూ వాటిని ఇవ్వకుండా పట్టుకొని, అర్జున్ వీళ్ళు నా బ్యాగులు తీసేసుకుంటున్నారు, త్వరగా రా అంటుంటే ఇంకో చెకింగ్ దగ్గర ఉన్న అర్జున్ జస్ట్ ఎ మినిట్ అని చెప్పి పరుగున వచ్చి, ఏయ్ ఏం చేస్తున్నావే, వీళ్ళెవరో దొంగల్లా ఉన్నారా, నా బ్యాగులు తీసుకుంటున్నారు చూడు. అబ్బా, మళ్ళీ ఆస్ట్రేలియాలో ఇస్తారు, ఇచ్చేసేయి. ఆహా, నేను ఇవ్వను, నా లగేజ్ నా కాళ్ళ దగ్గర పెట్టుకుంటా, మామయ్య చెప్పారు ఇక్కడ దొంగలుంటారంట. వాట్ మ్యామ్, వాట్ హ్యాపెన్ అంటూ చుట్టూ ఉన్న వాళ్ళంతా వింతగా చూస్తున్నారు అమృతని. ఒసే తిక్కల్దానా, నువ్వు మొద్దువని తెలుసు కానీ ఇంత మొద్దు అనుకోలేదు అంటూ తనే లగేజ్కి ట్యాక్స్ వేసి మొత్తం హ్యాండ్ ఓవర్ చేసేశాడు. అర్జున్, వాళ్ళు నిజంగానే ఇస్తారా? సీరియస్గా చూడగానే నోటికి అడ్డం పెట్టుకొని, ఇస్తారులే, నువ్వు చెప్పావు కదా.
ఇది ఇలానే మెయింటైన్ చెయ్యి అని చెప్పి 10 మినిట్స్ టైం ఉండడంతో అక్కడే కూర్చున్నాడు అర్జున్. తన పక్కనే కూర్చొని అర్జున్ పేపర్ చదువుతూ, ఏంటి ఎంట్రెన్స్ దగ్గర వచ్చిన వాళ్ళంతా అటువైపే వెళ్తున్నారు, ఇటువైపు ఎవ్వరూ రావట్లేదెందుకు? వాళ్ళంతా దుబాయ్ వెళ్ళేవాళ్ళు. అమ్మో, ఇంతమంది దుబాయ్ వెళ్తున్నారా? అందరూ దుబాయ్కి వెళ్ళరు, అక్కడి నుండి కనెక్టింగ్ ఫ్లైట్ ద్వారా అమెరికా వెళ్ళేవారు కూడా ఉంటారు. అర్థం కాక, అంటే? తల కూడా తిప్పకుండా, అంటే అమెరికాకి డైరెక్ట్గా ఫ్లైట్ లేదు, లండన్ నుండి కానీ దుబాయ్ నుండి కానీ వెళ్ళాలి. ఓ, మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఆటోలో ఎక్కి తర్వాత నడుస్తూ వెళ్ళేవాళ్ళమే, అలాగనమాట అంటూ వాళ్ళందరినీ చూస్తుంటే తన వైపు బ్లాంక్ ఫేస్తో చూస్తూ, ఆటోకి అమెరికాకి ఎంత బాగా లింక్ పెట్టావే, థ్యాంక్ యూ అని నవ్వేసింది అమృత. ఓ గాడ్, ఇది మొద్దని తెలుసు కానీ మరీ ఇంత మొద్దా? ఇంతలో ఫ్లైట్ టైం అవ్వడంతో టికెట్స్ చూపించి ఫ్లైట్ దగ్గరికి వెళ్తుంటే, అర్జున్ ఇదే ఫ్లైటా? హా, కానీ హరీష్ గారు ఇంకా రాలేదు. ఒక్క క్షణం ఆలోచించి, వస్తూ ఉంటాడులే, ముందు నువ్వు వెళ్ళి ఎక్కి కూర్చో. ఆహా, నేను ఆయనకు వచ్చాకే వస్తా. నీ కర్మ, ఈలోపు నీ సీట్ ఎవరికో ఇచ్చేస్తారు అంటూ లోపలికి నడుస్తుంటే, అమ్మో వద్దు అంటూ తనకంటే ముందు నడుస్తుంటే నవ్వుకొని తన వెనకే నడిచాడు అర్జున్. ఎయిర్ హోస్టెస్ నమస్కారం చేస్తుంటే తను నమస్తే చేసి ఫస్ట్ టైం చూస్తున్న ఫ్లైట్ని వింతగా చూస్తుంది. ఎయిర్ హోస్టెస్ టికెట్ చూసి సీట్ చూపించింది. ఓ, అయితే ఇక్కడ కూడా నెంబర్ చూసి కూర్చోవాలా అనుకుంటూ విండో దగ్గర ఇచ్చిన సీట్లో కూర్చొని బయట నుండి రన్వే మొత్తాన్ని అబ్బురంగా చూస్తోంది అమృత. హలో మేడం, కాస్త సరిగ్గా కూర్చుంటావా అన్న అర్జున్ గొంతుకు తల తిప్పి చూసి, నువ్వేంటి ఇక్కడ కూర్చుంటున్నావు? నా సీట్ ఇదే. అదేంటి, నా పక్కన హరీష్ గారి సీట్ కదా? ఫ్లైట్ టికెట్ వరుసగా ఇవ్వరే మొద్దు, ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ ఇస్తారు. అలాగా, సరేలే అయితే అనగానే ఇంతలో సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు వాళ్ళు? సీట్ బెల్ట్ పెట్టుకో, లేదంటే కింద పడతావు. సరే అయితే అని అర్జున్ ఎలా పెట్టుకుంటున్నాడో చూసి అలానే పెట్టుకుంటుంటే తనకి చేత కావట్లేదు. అలా కాదు, ఇలా అంటూ తనే కొంచెం బెండ్ అయి పెట్టగానే నెమ్మదిగా ఫ్లైట్ మూవ్ అవుతుంది. షాక్గా, ఇదేంటి అప్పుడే కదులుతుంది? ఏ, రేపొద్దున దాకా కదలదా? ఆల్రెడీ లేట్ అయింది. అది కాదురా, హరీష్ గారు ఇంకా రాలేదు, ఆయన వచ్చే వరకు ఆపమను. ఏంటి, వాడొచ్చే వరకు ఆపమనాలా? ఓ గాడ్, దీంతో ప్రయాణం నా చావుకొచ్చేలా ఉంది. 12 అవర్స్ జర్నీ, దీని దెబ్బకి నా పరిస్థితి ఏంటి అనుకుంటూ తల పట్టుకోగానే భుజం పట్టుకుని కుదిపేస్తూ, ఏంట్రా త్వరగా చెప్పు, ఇది వెళ్ళిపోతుంది. ఏహే అబు, ఎవడో రాలేదని ఆపడానికి ఇదేమైనా ఎర్రబస్ అనుకున్నావా? అంటే ఆపరా? ఆపరు, వాడు ఆల్రెడీ ఫ్లైట్ మిస్ అయ్యాడు, నష్టమేం లేదులే. ఏడుస్తూ గట్టిగా, ఏంటి ఫ్లైట్ మిస్ అయ్యాడా? అయితే నేను కూడా ఎక్కను, వెళ్ళిపోతాను అంటూ ఫాస్ట్గా సీట్ బెల్ట్స్ తీసేసి లేవబోతుంటే ఫ్లైట్ రన్వే మీద ఫాస్ట్ అవ్వడంతో ఎవరో పడేసినట్లే సీట్లో కూర్చుండిపోయింది. గట్టిగా ఏడుస్తుంటే, అబ్బా ఆపవే, అందరూ మనల్ని చూస్తున్నారు. వాట్ హ్యాపెండ్ మ్యామ్, ఎనీ ప్రాబ్లం అంటూ ఎయిర్ హోస్టెస్ రావడంతో అర్జున్, నథింగ్, యూ కెన్ గో అన్నాడు. నో నో నో, హరీష్ నాట్ కేమ్, ఐఎమ్ గోయింగ్, ఓపెన్ డోర్స్ అంటూ లేచి నిలబడగానే, అబ్బా అమ్మూ కూర్చో అంటూ తనని లాగి కూర్చో. షీఈ్ మై వైఫ్, ఫస్ట్ టైం ట్రావెల్ ద ఫ్లైట్, లిటిల్ బిట్ అన్కంఫర్టబుల్, యూ కెన్ గో అనడంతో నవ్వి ఆ ఎయిర్ హోస్టెస్ వెళ్ళిపోయింది. కొట్టానంటే మొహం పచ్చడైపోద్ది, మూసుకుని కూర్చో, లేదంటే ఇక్కడ నుండి తోసేస్తా అని గట్టిగా అరవడంతో ఏడుస్తూ వెక్కిళ్ళు పెడుతుండగానే ఒక్కసారిగా ఫ్లైట్ పైకి లేవడంతో కళ్ళు మూసుకుని గట్టిగా అరిచేసింది అమృత. కాకపోతే తన అరుపులు ఫ్లైట్ సౌండ్లో కలిసిపోవడంతో ఎవ్వరికీ వినపడలేదు. పైకి వెళ్లే కొద్దీ భూగోళం మొత్తం తిరుగుతున్నట్టుగా ఉంటే పక్కనే ఉన్న అర్జున్ మెడ చుట్టూ చెయ్యేసి భుజానికి గట్టిగా తలవాల్చి పడుకుంటే మరో చేత్తో అర్జున్ చేతిని పెనవేసి ఎక్కడ వెళ్ళిపోతాడోనన్నంత గట్టిగా పట్టుకుంది. సరిగ్గా ఇదే టైంకి నేహ, హరీష్ చెరోవైపు నుండి కార్ దిగి కంగారుగా ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చారు. ఫ్లైట్ ఆల్రెడీ టేకాఫ్ అయిపోయిందని తెలియడంతో గ్లాస్ డోర్స్ నుండి వెళ్తున్న ఫ్లైట్ని షాక్తో చూస్తుండిపోయారు నేహ, హరీష్లు.